నువ్వే చూసుకోవాలి. మీ అమ్మకి వంటగది తప్ప వేరే ప్రపంచం తెలియదు. నాన్నమ్మ తినాలని చూస్తుంది. మరి నువ్వే చూసుకో. నేనున్నాను కదా నాన్న, అన్నీ నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా పడుకోండి. అంత స్ట్రాంగ్ గా నిలబడితే నీ కుటుంబం అంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అంటే తప్ప నీ కళ్ళల్లో భయంతో కన్నీళ్లు కనపడలేదు. ఎవ్వరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని ఈ నాన్నకి మాట. మీరు లేరు అనే బాధని భరిస్తూ బతకడం నరకంగా ఉంది నాన్న. కానీ మీకు ఇచ్చిన మాట కోసం ఈ బాధని బయటికి కనబడనివ్వకుండా నాలో నేనే మోస్తాను నాన్న. నేనే ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. వీడు ఫోన్ కూడా కలవడం నీ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా? అమ్మా నేను చెప్పాను. అమ్మా నిన్నే. అమ్మా 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 డోర్ తీ అమ్మా. అమ్మా డోర్ తీ. అమ్మా తలుపు తీ అమ్మా. అమ్మా అమ్మా డోర్ ఓపెన్ చేయమ్మా. ఏమైందమ్మా నీకు? నీకోసం నేను తినకుండా వెయిట్ చేస్తూ ఉంటే లేట్గా వచ్చిందే కాకుండా ఇంకా పడుకోలేదా అంటావా? ఈరోజు నీ పడక బయటే. ఒకరోజు బయట పడుకోబెడితే గాని నీకు ఇల్లు విలువ అమ్మ విలువ తెలిసిరాదు. అమ్మా సారీ అమ్మా, అది తప్పైపోయింది, క్షమించమ్మా. 105 105 105 ఏంటమ్మా? ఎవరా? కాదు, ఇలా టైంకొస్తాను అని ప్రామిస్ చేసి నువ్వు తప్పిన కౌంట్. అమ్మా అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. విననుగాక వినను. ఈరోజు నువ్వెన్ని చెప్పినా నేను వినను. నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. తప్పదమ్మా. తప్పదు. ఇదిగో నేను చలిలో పడుకుంటే జలుబు చేస్తుంది, తుమ్ముతుంటే నువ్వు బాధపడతావు. అయినా పర్వాలేదురా, ఒక టాబ్లెట్ వేసి పడుకోబెడతానులే. సరే అయితే, అంత గట్టిగా ఫిక్స్ అయితే నేనేం చేస్తాను. అలాగే కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు ఏంటమ్మా? అమ్మా ఎప్పుడూ లేంది ఇంత కఠినంగా బిహేవ్ చేస్తుంది ఏంటి? మనం ఎలా ఫోన్ చేయాలి? అమ్మా సూర్య, సూర్య, అమ్మా సూర్య, ఏమైందిరా? సూర్య ఏమైంది? ఏమైందిరా చెప్పరా? ఏమైందిరా సూర్య? సూర్య ఏమీ లేదమ్మా, నిన్ను బయటికి రప్పించాలని అలా యాక్ట్ చేశాను అంతే. నిన్ను ఎక్కువైపోయింది. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అయినా అమ్మతోనా ప్రాంక్ చేసేది? అమ్మ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది కదా, అందుకే అలా చేశాను. చూసావమ్మా, నన్ను ఇంట్లోకి రానివ్వను అన్నావు, చిన్న అరుపుకే బయటకు వచ్చేసావు. ఇంత ప్రేమ పెట్టుకొని కోపాన్ని ఎందుకు నటిస్తావు? ఎందుకంటే నువ్వు నాకున్న ఒక్కగానొక్క నలుసువి. నేను ఇంకా ఈ డైమండ్ తోనో ప్లాటినం తోనో పోలుస్తావు అనుకున్నా. అయ్యో, నలుసు అంటే కొడుకన్రా. ఓ, నీకేమన్నా అవుతుందేమోనని అనుక్షణం ఎమ్మ భయపడుతూనే ఉంటుంది తెలుసా? ఈ భువనేశ్వరి కొడుక్కి ఏమవుతుందమ్మా? నిన్ను దాటుకొని నా దగ్గరకు వచ్చే ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? మా అమ్మ పేరుకే భువనేశ్వరి కానీ నిజానికి చాముండేశ్వరి కదా. ఆ జోలికి ఎవరన్నా వస్తే ఆట తీసేస్తుంది కదా. అబ్బో, మాటలు బాగా నేర్చావురా. అది సరే గాని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? అదా, మన సింహాద్రి మావయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, శంకర్ నారాయణ గారు, ఆయన చనిపోయారు. అయ్యో పాపం, ఎలా జరిగిందిరా? హార్ట్ అటాక్ అంటమ్మా. ఆ కుటుంబాన్ని తలుచుకుంటుంటేనే బాధగా ఉందమ్మా. లేకుండా వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఏంటో. నిజమేరా, మగదిక్కులేని సంసారం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. పైగా 4 అమ్మాయిలు.
దేవుడు వాళ్ళకి చాలా అన్యాయం చేశాడురా. సరే, వాళ్ళని ఆదుకునేవాడు వాళ్ళ లైఫ్లోకి రాకపోతాడా? సరే అమ్మా, పద వెళ్ళి భోంచేద్దాం. లేదురా, వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటే మనకు అన్నం ఎలా సహిస్తుంది? ఈ పూట భోజనం వద్దు. మరి ఎలా అంటే అలా. పదమ్మా, లోపలికి వెళ్దాం. అక్క అక్క ఏంటి జాను, ఒకసారి ఇలా రా. ఏంటి పనుంది, చెప్తాను రా. అదేంటో చెప్పు. టిఫిన్ రెడీ చేద్దాం పద. మనసే బాగోలేదు, నన్ను వదిలేసి. అందుకే ఆ మనసు బాగు చేయడం కోసమే ఇదంతా. రా జాను రా. ఏంటి జాను రా. అక్క అక్క, నీకు ఉప్మా చేయడం వచ్చు కదా, మన ఇద్దరం కలిసి ఉప్మా రెడీ చేద్దాం. ప్లీజ్ జాను, నన్ను వెళ్ళనివ్వు. అక్క ఏంటి వెళ్ళనిచ్చేది? నిన్నటి నుంచి ఎవరు ఏం తినలేదు. ఇంటికి పెద్ద కూతురుగా అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత కదా. అది కాదు జాను. అక్క, పరిస్థితులన్నీ నేను సెట్ చేస్తాను. ఫస్ట్ టిఫిన్ రెడీ చేద్దాం. తీసుకో. రా, పద. జీడిపప్పు ఉప్మా. నీకు 4 జీడిపప్పులు ఎక్కువ వేశాను. క్వశ్చన్ పేపర్ లీక్ కానివ్వకు, పోటీకి వస్తాను. హలో, ఇంకా అలాగే ఉన్నావేంటి? చకచకా తినేసి చకచకా టాబ్లెట్స్ వేసుకోవాలి. నాకు కొరివి పెట్టాల్సిన కొడుకు నా కళ్ళ ముందే పోయాడు. ఇంకెందుకమ్మా నేను బ్రతకడం? బతికి ఏం సాధించాలని, ఎవరిని ఉద్ధరించాలని ఈ తిండి, ఈ టాబ్లెట్లు. మమ్మల్ని చూసుకోవడం కోసమే డార్లింగ్. మాకు పెద్ద దిక్కుగా నువ్వు ఉన్నావు కదా. నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు బాగుంటేనే కదా మమ్మల్ని చూసుకునేది. నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మమ్మల్ని అనాథల్ని చేస్తావా? అమ్మా జాను, సీ మై డియర్ రాజ్యం డార్లింగ్, మా అమ్మని బాగా చూసుకోమని మీ కొడుకు నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు టైంకి తిని టైంకి టాబ్లెట్స్ వేసుకోలేదనుకో, కలలో కనిపించి నా మీద కోపడతాడు. అందుకే మా నాన్నతో నన్ను తిట్టించకుండా తిను ప్లీజ్. నాకు వద్దమ్మా. తిను డార్లింగ్, తిను తిను తిను. తిను బామ్మ. మీరేంటి ఇద్దరు అలాగే ఉన్నారు? మీకు ప్రత్యేకించి చెప్పాలా? నిన్నటి నుంచి ఏం తినకుండా ఉన్నారు. ఇట్రా. ఏయ్ తిను. వద్దక్క. తిను నాన్నా. గుండెల్లో ఊపిరి ఆగిపోయినంత బాధ ఉంది. ఆయన లేరు అనే బాధని భరిస్తూ బ్రతకడం కంటే ఈ ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది. బ్రతకాలనే ఆశ లేనప్పుడు ఇక ఏం తిండెందుకే? మనకి దూరమైంది నాన్న మాత్రమే. నాన్న జ్ఞాపకాలు కాదు, ఆ జ్ఞాపకాలతో బతుకుతాం. అన్నింటికి మించి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, వీళ్ళకి దూరంగా ఉండాలనేది నాన్న ఆశ. అందుకే కదా నాన్న మనందరిని వదిలేసి పరాయి దేశం వెళ్ళి అంత కష్టపడింది. మరిప్పుడు మనం బాధపడుతూ కన్నీళ్లతో ఉంటే ఇప్పటి వరకు నాన్న పడిన కష్టానికి అర్థం ఏముంటుందమ్మా? మనం సంతోషంగా ఉండాలనుకున్నా నాన్న ఆశకి అర్థం ఏముంటుంది? నాన్న లేకపోయినా ఆయన ఇష్టాన్ని బతకనిద్దామమ్మా. అప్పుడు నాన్న మనతోనే ఉన్నట్టు అవుతుంది. డిన్నర్ నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అయింది కదా, స్కూల్కి వెళ్ళి తన ఫీజు గురించి మాట్లాడేసి వస్తాను. గౌతమి, నువ్వు కాలేజ్లో జాయిన్ అవ్వాలి కదా, ఏ కాలేజ్ బాగుందో కనుక్కో, జాయిన్ చేస్తాను. అలాగే అక్క. అక్క, డిన్నర్ని స్కూల్కి తీసుకెళ్తున్నాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగే. అమ్మా వెళ్ళొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. జాను, ఏంటమ్మా?
మీ నాన్నంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. మనసులో నువ్వెంతని బాధని మోస్తూ ఉంటావో నేను ఊహించగలను. కన్నీళ్లని దాచుకుంటూ మా మొహాల్లో చిరునవ్వులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు భరించలేనంత బాధని అనుభవి మమ్మల్ని సంతోషంగా ఉంచాలని తపన పడు. అమ్మా, నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న విషయం ముందే తెలిసినట్టు. అందుకే ఆ రోజు నా చేతిలో చెయ్యి వేసి ఇంటిని బాగా చూసుకోమని మాట తీసుకున్నారు. ఆ మాటతో పాటే మనం నిలబడి బతకాలి, నాన్న కోరుకున్న నిలబెట్టాలం. అందుకే మోయలేనంత బాధ ఉన్నా నాన్న కోసం కొండంత గుండె ధైర్యంతో ఉండాలి. వెళుస్తానమ్మా. అక్కడ కూర్చుందా, నువ్వు ఇక్కడే కూర్చో. నేను వెళ్ళి బుక్స్ యూనిఫామ్ గురించి మాట్లాడేసి వస్తాను. సరే అక్క. అల్లరి చేయకుండా బాగా చదువుకోవాలి. అప్పుడు నేను నీకు బోలెడు చాక్లెట్లు కొనిస్తాను, సరేనా? అలాగే. నెక్స్ట్ వీక్ ఇస్తారు. నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది కిన్నరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటికే మీ నాన్నను పోగొట్టుకున్న బాధలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరగదని చెప్పి మిమ్మల్ని ఇంకా బాధ పెట్టడం భావ్యం కాదు కదా. మేం పెళ్లి జరిపించలేము అనుకుంటున్నారా? మేమందరం ఉన్నాం, గ్రాండ్ గా పెళ్లి జరిపిస్తాం. మీరందరూ ఉన్నారు, కానీ తోట లేదుగా. పెళ్లికి పెట్టాల్సిన తోట డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ విషయం గురించి మీరు అస్సలు టెన్షన్ పడకండి. తోట ప్రాబ్లంలో ఉందని స్వయంగా సింహాద్రి అంకులే మాకు చెప్పారు.